హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న రామాయణం పార్ట్ 1 టీజర్ కట్ అయితే వచ్చేసింది. నిజంగా ఆ టీజర్ కట్ ఎలా ఉందంటే, దానికంటే ముందు మనం ఒక సినిమా గురించి అయితే మాట్లాడుకోవాలి. అదే 'ఆదిపురుష్' అనమాట. ఆ 'ఆదిపురుష్' సినిమాలో ఉన్న వీఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో అదొక బెంచ్ మార్క్ అయితే సెట్ చేసింది. అంటే వీఎఫ్ఎక్స్ ఇలా ఉండకూడదు అనేదానికి 'ఆదిపురుష్' అనేది ఒక బెంచ్ మార్క్. ఈ రామాయణం టీజర్ కట్‌లో ఉన్న వీఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో ఆ బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన 'ఆదిపురుష్' కంటే ఒక 20% అయితే బెటరు. ఆ రకంగా అయితే వీఎఫ్ఎక్స్ అయితే అనిపించింది. వీఎఫ్ఎక్స్ ఉన్న ప్రతి షాట్ కూడా నాకైతే అస్సలు నచ్చలేదు. వీఎఫ్ఎక్స్ లేని ప్రతి షాట్ కూడా అదిరిపోయింది. చూసుకోండి కావాలితే టీజర్ స్టార్టింగ్ షాట్ ఏదైతే ఉందో ప్యూర్లీ కార్టూన్ ఫీల్స్ అనమాట. ఏఐ జనరేటెడ్ వీడియో లాగా చాలా క్లియర్‌గా అయితే తెలిసిపోతుంది. ఇంకా ఇంకొక షాట్ అయితే ఉంది. మన 'రణబీర్ కపూర్' గారి వెనకాల ఒక రాక్షసుడైతే వస్తా ఉంటాడు. ఆ రాక్షసుడైతే అది కూడా ప్యూర్ కార్టూన్ ఫీల్స్ అనమాట. ఇంకా మన శ్రీరాములు వారి గెటప్‌లో 'రణబీర్ కపూర్' గారు ఫైట్ చేయడానికి అలా గాల్లో ఎగురుతారు. అక్కడ కూడా వీఎఫ్ఎక్స్ అయితే అస్సలు బాలేదు. ఆ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇంకొద్దిగా బాగా అడాప్ట్ చేస్తే బాగుండేదని నాకైతే అనిపించింది. ఈ విధంగా కొన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ అయితే నచ్చలేదు. ఇంకా కొన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ అయితే ఉన్నాయి. అవైతే అదిరిపోయినాయి. మెయిన్‌గా టీజర్ లాస్ట్ 20 సెకండ్స్‌లో వచ్చే వీఎఫ్ఎక్స్ షాట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సలెంట్ అని చెప్పాలి. ఆ పుష్పక విమానం యొక్క డిజైన్ ఏదైతే ఉందో దాని యొక్క విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో, ఇంకా మన రావణాసురుడిగా యష్ గారు అయితే అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు కదా, ఆ బ్యాక్ షాట్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో అదిరిపోయింది. ఇలా కొన్ని చోట్ల పర్లేదు, బాగుంది విఎఫ్ఎక్స్. ఇంకా కొన్ని చోట్ల అయితే చాలా బ్యాడ్గా అయితే ఉంది. ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ 3,000 కోట్లు, 2 పార్ట్స్ కలిపి 3,000 కోట్లు. యావరేజ్గా ఒక్కొక్క పార్ట్కి 1,500 కోట్లు వేసుకున్నా సరే నాట్ అప్ టు ద మార్క్ అనే చెప్పాలి. ఇంకా విఎఫ్ఎక్స్ లేన్ షార్ట్స్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. నిజంగా టాప్ నాచ్ ఉన్నాయి, టాప్ నాచ్ అయితే ఉన్నాయి. అదిరిపోయినాయి అనే చెప్పాలి. కొన్ని షార్ట్స్ అయితే ఉన్నాయి టీజర్ కట్లో. ఆ రథం వెళ్ళే షాట్ కావచ్చు, ఇంకా సీతా పరిణయం ముందు శ్రీరాములు వారు అలా బాణం ఎత్తే షాట్ కావచ్చు, ఇంకా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే షాట్ కావచ్చు, ఇంకా రఘురాముడు ఆ సూర్యుడి వెలుగులో ఆ బాణం పట్టుకుని అలా నుంచున్న షాట్ కావచ్చు. అఫ్కోర్స్ అది విఎఫ్ఎక్స్ షాటే, కానీ అదైతే బాగుంది. ఈ విధంగా కొన్ని షార్ట్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే కొన్ని షార్ట్స్ అయితే నాట్ అప్ టు ద మార్క్ అనమాట. అంటే ఆల్రెడీ రీసెంట్గానే బాలీవుడ్ నుంచి 'ఆదిపురుష్' అనే ఒక సినిమా అయితే వచ్చింది. దాంట్లో మన హీరో ప్రభాస్ గారు వాళ్ళైతే సరిగ్గా ఈ రామాయణాన్ని అయితే చూపించలేదు. కనీసం వీళ్ళు విఎఫ్ఎక్స్ కొద్దిగా అటు ఇటుగా ఉన్న ఆ రామాయణాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీశారని నేనైతే నమ్ముతున్నాను. ఇంకా శ్రీరాముల వారి గెటప్ లో 'రణబీర్ కపూర్' గారు అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడని నాకైతే అనిపిస్తుంది. నిజంగా అదిరిపోయాడు, మెరిసిపోతున్నాడు. ఇంకా రావణాసురుడిగా యష్ గారు కూడా బాగా సెట్ అయినట్టు అనిపిస్తుంది. ఆ బ్యాక్ షాట్ కూడా చాలా బాగుంది. ఇంకా సాయి పల్లవి గారిని అయితే చూపించలేదు. హనుమంతుల వారిగా ఎవరున్నారు ఇవేమి కూడా టీజర్లు అయితే రివీల్ చేయలేదు. ఓన్లీ 'రణబీర్ కపూర్' గారు అంటే ఆ శ్రీరాముని చూపిస్తూనే ఈ టీజర్ కట్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఇంకా టీజర్ లాస్ట్కి వచ్చేసరికి ఒక షాట్ అయితే ఉంది. రామ అని పిలవగానే 'రణబీర్ కపూర్' గారు స్లో మోషన్లో అలా తిరుగుతారు. వెనకాల ఒక బీజిఎం వచ్చిందండి. నిజంగా అది వినగానే నాకైతే చాలా ఎమోషనల్గా అయితే అనిపించింది. అక్కడ ఒక చోట తప్పితే మిగతా టీజర్లో ఉన్న బీజిఎం అయితే నాకు చాలా లైట్గా అయితే అనిపించింది. అంటే అంత కట్టి పడేసేలాగా నాకైతే అనిపించలేదు. ఏదో జస్ట్ బీజిఎం ఒకటి కొట్టాలి కదా అన్న విధంగా నాకైతే అనిపించింది. ఆ మోషన్ పోస్టర్ అంతకుముందు అయితే వచ్చింది కదా, అదే ఇంకా బాగా నాకైతే నచ్చింది. మరి ఎందుకు అలా అండర్ ప్లే చేశారా, ఇంకా సినిమాలో కూడా అలాగే ఉంటుందా అనే డౌట్ అయితే నాకైతే వచ్చింది. 'ఆదిపురుష్' బీజిఎం ఇంకా బాగా నచ్చింది. మరి ఇది కేవలం టీజరే కావచ్చు, ఇంకా ట్రైలర్, ఇంకా చాలా కంటెంట్ అయితే రావాలి కాబట్టి అప్పుడైతే మనం దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఓవరాల్గా ఒక 100కి 70 మార్కులు అయితే ఇవ్వచ్చు. విఎఫ్ఎక్స్ అయితే చాలా ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. కానీ నేను నమ్మేది ఏంటంటే, నా గట్ ఫీలింగ్ ఏంటంటే, 'ఆదిపురుష్' సినిమాలో రామాయణాన్ని అయితే కూనీ చేశారు. కానీ వీళ్ళు ఉన్నది ఉన్నట్టుగా తీస్తే చాలు, ఇంకా అంతకుమించి ఏం చేయవసలా. ఆ విఎఫ్ఎక్స్ మిస్టేక్స్ ఉన్నా కొద్దిగా అటు ఇటుగా అయితే జనాలు అయితే వదిలేస్తారు. స్టోరీ ఎలా ఉందో అలాగే తీసి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే విధంగా తీసారా ఈ సినిమానైతే ఎవరు ఆపలేరు. సినిమా రిలీజ్ టైంకి ఆ విఎఫ్ఎక్స్ని కూడా వీళ్ళైతే సరి చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటర్. మరి ఈ టీజర్ కట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.